వస్తాయా అందుతాయా అని చెప్పి కొంత ఆందోళనకు ఏదైతే వారి మనసులోనే అనుకున్నది అని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవమే. ఎన్నికలు కాగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా వెంటనే అమలు చేస్తామన్న మాట మాత్రం వాస్తవం, 100% కాకపోతే ఆర్థిక పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, తెలంగాణ రాష్ట్రంలో మరి 6.5 లక్షల కోట్ల అప్పు కారణం చేత ఎన్నికల సమయంలో చెప్పిన హామీల్ని కొంత ఆలస్యమైనప్పటికీ పూర్తి చేయాలనే సంకల్పంతో పట్టుతో ఇబ్బంది అయినా కూడా ఈ యొక్క కార్యక్రమాలని చేపట్టి ఎన్నికల ముందు చెప్పిన హామీల్ని మొదటి రోజుల్నే కొన్ని అమలు చేసి ఈ రోజు మిగిలిన కొన్ని అమలు చేస్తున్న ఈ సందర్భంలో అందులో ఇళ్ల నిర్మాణం 2014 నుంచి 2023 వరకు రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ ఇల్లు స్థలం కానీ రాలే. 5 లక్షల రూపాయల విలువ చేసి ఇల్లు ఇస్తామని చెప్పాం. ఆ చెప్పిన మాట ప్రకారమే ఈ రోజు మన యొక్క రాగంపేట గ్రామంలో ప్రజాపాలనలో గ్రామ సభ ఏర్పాటు చేసి మీ యొక్క గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు, ఇల్లు స్థలాలు లేని వారు, రేషన్ కార్డు లేని వారు అందరినీ కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగింది. అందులో దరఖాస్తు చేసుకున్న ఆ యొక్క జాబితాను తీసుకొని వచ్చే మీ గ్రామంలో ఉండబడే పేదలందరినీ కూడా గుర్తించి ఈ రోజు గ్రామ సభల ద్వారా మీరేదైతే దరఖాస్తు చేసుకున్న దాంట్లో ఇల్లు నిర్మాణానికి 111 మంది 111 మందికి ఇల్లు, 111 మందికి ఇంటి అనుమతి పత్రం నిర్మాణం చేసుకోవడానికి 5 లక్షల రూపాయలని ఈ రోజు ఇవ్వబోతా ఉన్నాం. నాకు రేషన్ కార్డు కావాలని చెప్పి వారు కోరిన వారికి కూడా 112 మంది కుటుంబాలకి ఈ రేషన్ కార్డులు ఈ రోజు మీ యొక్క సమక్షంలో ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఉపాధి హామీ కార్యక్రమం ఇందిరమ్మ ఆదర్శ గ్రామాల్లో మీ అందరికీ జాబ్ కార్డు ఇచ్చాం. మీ యొక్క గ్రామంలో ఈరోజు పేదలున్నారు, ఉపాధి హామీ కూలీలకి గుంట భూమి కూడా లేదు, కూలీతో పాటు ఏదైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కుటుంబానికి ఆసరగా ఉండాలని చెప్పి నెలకు 1000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఈ రోజు మన యొక్క గ్రామంలో 25 మందికి ఒక గుంట భూమి లేని వారికి ఉపాధి హామీ కార్మికులకి ఈ రోజు నుంచి 1000 రూపాయల చొప్పున 12 నెలలకి 12,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకి భూమి లేని నిరుపేదలకి తెలియజేస్తా ఉన్నారు. ఈ రైతు భరోసా రైతులందరికీ 2004 కంటే ముందు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఉచితంగా కరెంట్ ఇచ్చాం. మరి రైతు బంధు ఇచ్చినారు, అందులో కొనసాగింపు ఈ రైతు సంక్షేమంలో ఆ రైతు బంధు కొనసాగింపుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 రూపాయల చొప్పున ఇచ్చే కార్యక్రమం మన గ్రామంలో ఏదైతే 324 మంది రైతులకి 35 లక్షల రూపాయలు ఈ యొక్క పంటకి ఇవ్వబోతా ఉన్నాం. అందరికీ వ్యవసాయం సాగు చేసుకునే రైతులందరికీ ఈ సందర్భంగా మేమందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా సద్వినియోగపరచుకోండి. ఏదైతే మీకు ఇచ్చిన హామీని ఇంత ఇబ్బంది అయినా ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులున్నా ఈ రోజు ఆలస్యమైన అందిస్తా ఉన్నాం. అందరికీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనము చెప్పిన ఆ రోజులు 6 స్కీములు వాగ్దానం చేసిండ్రు. ఆ 6 స్కీములకు 6 స్కీములు కూడా మీకు ఇస్తాం, వెనక ముందు ఇస్తాం. ఎందుకంటే వెనక ముందు ఇస్తామంటే అప్పుల పాలు చేసి పోయిండ్రు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్. కాబట్టి అప్పుల పాలను తీర్చుకుంటూ మొన్నటికి మొన్న కూడా రైతులకు కొంతమందికి రాకపోయినా రావచ్చు, రాకపోలేదు కావచ్చు, రాలేదు కావచ్చు, కానీ 2 లక్షల రూపాయలు మనం ఇచ్చినామా లేదా? కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అది కూడా ఫుల్ఫిల్ చేస్తామమ్మా, తప్పులేదు, తప్పకుండా చేస్తాం. దాని తర్వాత ఎలక్షన్లో మనము ఇంటాకు 50-500 చొప్పున మనం బోనస్ ఇచ్చినామా లేదా? మనము కరెంటు ఫ్రీ ఇస్తున్నామా లేదా? గ్యాస్ ఫ్రీ 500కి ఇస్తున్నామా లేదా? కాబట్టి అందరికీ పేదలకు సంబంధించిన ఇందిరమ్మ గారి పరిపాలనలో తప్పకుండా
మహిళలకు కానీ మా అక్కలకు చెల్లె